హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి రాగి ముద్ద ఎలా చేసుకోవాలని చూపిస్తాను. సో బియ్యాన్ని మనం మొదటిగా ఒక 2 సార్లు అనేది క్లీన్గా కడుక్కోవాలి అన్నమాట. సో కడుక్కొని మనం బియ్యం ముద్దకు సరిపడా వాటర్ అనేది వేసుకొని సో మనం స్టవ్ మీద పెట్టేసి సో ప్లేట్ అనేది క్లోజ్ చేసుకోవాలి. సో ఇలా పొంగు వస్తున్నప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని సో మనం ఎక్స్ట్రాగా ఉన్న పొంగును అంతా తీసేయాలి అన్నమాట. సో పొంగు తీసేస్తే క్లీన్గా ఉడుకుతుంది అనమాట. సో ఉడుకుతూ ఉంటుంది. సో ఇలా బాగా ఉడకాలి అన్నమాట. సో కొంచెం బాగా ఉడికిన తర్వాత అన్నం మెత్తగా అయిందో లేదో చూసి మనం ఇందులోకి రాగిపిండి అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇంకా కొంచెం ఉడకాలి. సో నేను కలుస్తున్నాను. సో ఉడికిన తర్వాత ఇప్పుడు రాగిపిండి అనేది మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. సో రాగిపిండి వేసిన తర్వాత కూడా కొంతసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత మనం కిందకి తీసుకుని సో ఇలా మనమంతా గరిటెతో ఇలా అంతా ముద్దలు లేకుండా క్లీన్గా అనుకోవాలి. సో అనుకున్న తర్వాత మనం బాగా నాదుకున్న తర్వాత మరి ఒక నిమిషం వచ్చేసి స్టవ్ మీద పెట్టేసి సో దించుకుని ప్లేట్కి కొంచెం వాటర్ రాసి సో మన చేతికి కొంచెం వాటర్ రాసుకుని మనం రౌండ్గా ముద్దలు అనేది చేసేసుకోవాలి. సో రాగి ముద్ద అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి సో నేను ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ముద్ద అనేది చాలా బాగా వచ్చింది. సబ్స్క్రైబ్.